వెల్కమ్ టు స్పందూస్ కిచెన్. ఈరోజు నేను నా ఛానల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను నా స్టైల్లో. ఓకేనా? 2 kg చికెన్ తీసేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్, జీడిపప్పు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్, ఆనియన్ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాను, పెరుగు ప్యాకెట్, అల్లం పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం స్టెప్ బై స్టెప్ వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకుంటాం. మనం ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, పసుపు 1/2 స్పూన్, కొంచెమే వేస్తున్నా పసుపు, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి మొత్తం వేసేసుకుంటున్నాను, కొన్ని ఆనియన్స్ వేసేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకున్నాక పెరుగు యాడ్ చేసేసుకుందాం. ఇదంతా బాగా మనం మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. బాగా ముక్కకి కారం అన్ని మసాలాలన్నీ పట్టాలి కదా. ఓకే ఫ్రెండ్స్, నేను గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం, 1/2 స్పూన్, 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసాను. పెరుగు లైట్గా కొంచెం పెరుగు వేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాటర్ బాయిల్ అవుతుంది కదా, హోల్ గరం మసాలా నేను యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్లో యాడ్ చేసేసుకున్నాం. ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1.5 స్పూన్ సాల్ట్. సింపుల్గా నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంట్లో బిర్యానీ. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసాను. వాటర్లోనే నేను పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నా. పుదీనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకొని మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాము. బాయిల్ అవుతుంది వాటర్. మొత్తం యాడ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రైస్ యాడ్ చేసాను కానీ ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఉడికినాక మనం తీసేసుకొని చికెన్ రైస్ బాయిల్ అవుతుంది. పక్కన నేను చికెన్ కుక్ చేసేస్తున్నా. లైట్గా కుక్ చేసేసాక మనం చికెన్లో యాడ్ చేసేసుకుందాము. సరే, వచ్చేసి చికెన్ నేను కొంచెం ఫ్రై చేసేస్తున్నాను. నేను కొంచెం మగ్గాక అప్పుడు రైస్ యాడ్ చేసేసుకుంటాను. ఒకసారి కలిపేసుకుందాం. రైస్ కలిపేసుకుందాము. ఊకనెలా మనం మిక్స్ చేయకూడదు అనమాట, కొంచెం అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం రైస్ బాయిల్ అవుతుంది. ఒకసారి మనం చెక్ చేసేసుకుందాము. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. బాయిల్ అయ్యాక మనం తీసేసుకుని చికెన్లోకి యాడ్ చేసేసుకుందాం. చికెన్ కూడా కొంచెం మగ్గుతుంది అనమాట. మగ్గాక మనం రైస్ యాడ్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చికెన్ లైట్గా కుక్ అయిపోయింది, రైస్ బాయిల్ అయిపోయింది. తీసేసుకొని ఒక లేయర్ వేసేసుకుందాం. ఫస్ట్ మనం కొంచెం వాటర్ రాకుండా తీసేసుకుందాము. ఇట్లా పల్సగా వేసేసుకుందాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైట్గా ఆనియన్స్ వేసేసుకుందాము, కొత్తిమీర పుదీనా కొన్ని వేసేసుకుంటాను. ఇప్పుడు ఇంకో లేయర్ రైస్ యాడ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ లేయర్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. నేను ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. సింపుల్ అండ్ టేస్టీ ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసేస్తున్నా ఈరోజు నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కిచెన్ కొంచెం చూస్తే డిఫరెంట్ ఉంది. మా ఇంట్లో నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఒక 30 మినిట్స్ మనం కుక్ చేసేసుకుందాం రైస్ చికెన్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ నేను లెమన్ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఫైనల్గా మనం ఒకసారి చెక్ చేసేసుకుందాము. ఫైనల్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒకసారి చెక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం సైడ్ నుంచి ఇట్లా బాగా చూడండి ఫ్రెండ్స్. బాగా ఉడికింది ఫ్రెండ్స్ ముక్క. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఎలా వచ్చిందో బిర్యానీ. ఓకేనా, రెడీయా? చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది నా స్టైల్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.